మక్కువ మండలం శంభర గ్రామం ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 శంభర పోలమాంబ సిరిమానోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 26వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, పోలీసు శాఖ వారి సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేశామని, మండల అధికారులు, శానిటరీ, విద్యుత్ శాఖ వారి సహాయంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, అంతేకాకుండా మార్చి 31 వరకు ప్రతి మంగళవారం అమ్మవారి ఆలయం వద్ద చండీ హోమాలు, అన్న సమారాధన కార్యక్రమాలు చేస్తామని ఆలయ ఈవో పండ్లమూడి శ్రీనివాస్ మరియు ఆలయ చైర్మన్ తిరుపతిరావు తెలిపారు. పోలమాంబ ఈవిడ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఇక్కడికి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బాగా జాతర జరుగుతుంది. మేము విజయనగరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఇక్కడ భక్తులందరికీ దర్శనం చేసుకోవడానికి చాలా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీ పోలమాంబ అమ్మవారి దేవస్థానం జాతర ఉత్సవాలు 2026 సంవత్సరం 26వ తారీఖు నుంచి 26, 27, 28 తేదీల్లోనూ జాతర ఉత్సవాలు జరుగుతాయి. 26న తొలేడు ఉత్సవం, 27న అమ్మవారి సిరిమానోత్సవం, 28న అనుకోత్సవం, 3/2/2026 తేదీన అమ్మవారి జాతర అవుతుంది. అలాగే ఈ అమ్మవారి జాతర ఉత్సవాలు 10 వారాలు భక్తుల సౌకర్యార్థం దర్శనాల కోసం 10 వారాలు పెంచడం అయింది. 31/3/2026 అమ్మవారి చండీ హోమం నిర్వహించి మహానదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ జాతర సిరిమానోత్సవం 3 రోజులు కూడా మేము దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఈ పెండాల్స్ ఏర్పాటు చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. అలాగే మధ్యలో తాగునీటి సౌకర్యం భక్తులకి ఇవ్వడానికి, తర్వాత చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పాలు అది ఏర్పాటు చేస్తాము. దేవస్థానం వద్ద పులిహార, లడ్డు ప్రసాదం అమ్మటానికి, తర్వాత ఉచిత ప్రసాదం కింద బూందీ, పులిహార, శనగలు ఇలాంటి ఉచిత ప్రసాదం ఆ 3 రోజులు మేము ఏర్పాటు చేస్తాము. అలా మారుయాత్రలో కూడా సేమ్ ఇలాగా ఉంటుంది. ఇంకా దీనికి ఇది ఫెస్టివల్, స్టేట్ ఫెస్టివల్ అయింది 2023లో. ఈ సంవత్సరం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారి కొద్దిగా సహకారంతో మాకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 25 తరపుతే నేను దేవస్థానం చైర్మన్. నేను వచ్చిన రాష్ట్ర పండుగలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర కూడా రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చిన భక్తులకి సదుపాయాలు చక్కగా సేద్మనిసి మరి అనుకుంటాను. అలాగే వచ్చిన భక్తులకి వాటర్ కానీ, పాలు కానీ, పులిహోర కూడా ఫ్రీగా ఉంది. లడ్డు, పులిహోర కూడా మరి ఎండమెంట్ ద్వారాగా ఉంది. అలాగే మరి వచ్చిన ఈ భక్తులకు కూడా నిరుటికంటే ఇయ్యాడు చాలా ఘనకరంగా ఎక్కువ. కలెక్టర్ కూడా పోలీస్ శాఖలు కానీ, డిపార్ట్మెంటల్ కానీ, మండల శాఖలు కానీ అంతమంది కూడా తరపున, పెద్దల తరపున, కమిటీ తరపున అంతమంది కూడా చాలా చక్కగా చేస్తామని, నిరుటికంటే ఇయ్యాడు మరీ వైభోగంగా చేస్తామని చెప్పుకుంటాం. ఇవాళ సిరిమాను మొత్తం ఏలు ఇల్లయి సిరిమాను కూడా తెచ్చాము. అలాగే సోమవారం నాడు సిరిమాను తొలేలు, అలాగే మంగళవారం నాడు సిరిమాను రెండేసరికి ఊరేగింపు ఉంది. అలాగే బుధవారం నాడు అమ్మవారిని ఉయ్యాల ఊపించి సరదాగా పండుగ చేసి అమ్మవారిని మళ్ళా సరదాగా చేయించి గుడికి కూడా పనిపుష్పం చేస్తామని